పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలు ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు, లేదా ఏ ఒక్కరిలోనో లోపం ఉండొచ్చు. ఇలాంటప్పుడు కొన్ని రకాల లోపాలకు మందులతో చికిత్స చేస్తే సరిపోతుంటుంది. మరికొన్నింటికి సర్జరీ అవసరం పడుతుంటుంది. అయితే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగంలో ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల సాయంతో చర్మంపై ఎలాంటి కోత పెట్టకుండానే స్త్రీ పురుషులిద్దరికీ చక్కగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. పురుషుల్లో వెరికోసిల్, మహిళల్లో ఫైబ్రాయిడ్లు, ట్యూబ్లు మూసుకుపోవడం వంటి సమస్యలకు రేడియోలాజికల్ ప్రొసీజర్లు బాగా ఉపయుక్తంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. సంతాన సాఫల్యతను సాధ్యం చేసే కోతల్లేని చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన తరువాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనడం సహజం. మామూలుగా ఎలాంటి గర్భనిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలామంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంటుంది. అయితే పిల్లలు పుట్టడం అన్నది అందరికీ అంతే సహజంగా తేలికగా జరగకపోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎన్నో రకాల హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే కానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. అయితే భర్తతో పోలిస్తే భార్యలో సాధారణంగా సంతానలేమికి ఎక్కువగా కారణాలు కనిపిస్తుంటాయి. నెలసరిలో చిక్కులు ఉన్నప్పుడు, అండాశయాలు నీటి బుడగలు ఉన్నప్పుడు, ప్రతి నెల అండం సరిగ్గా విడుదల కానప్పుడు, హార్మోన్ల సమతూకం లేనప్పుడు, అండవాహికలు మూసుకుపోయినప్పుడు, గర్భసంచిలో ఎండోమెట్రియం పొర సరిగ్గా లేనప్పుడు, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భధారణ కష్టమైన వ్యవహారంగా మారుతుందని చెబుతారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి మేల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, తర్వాత ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో మేల్స్లో వచ్చేవరకు వ్యారికోసీల్ అని ఉంటుంది. సో వ్యారికోసీల్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత దే హ్యావ్ టు బీ పుట్ ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. అవి ఉండకపోతే ఏమవుతుందంటే ఆ డ్యామేజ్ అనేది అవుతుంది ఆ స్పర్మ్స్కి. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి వ్యారికోజ్ వెయిన్స్ అనేది అక్కడ ఉంటాయి, వ్యారికోజ్ వెయిన్స్ అనేది. సో ఆ వెయిన్స్ అనేది బల్జ్ అయినప్పుడు అక్కడ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వదు. సో అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండనప్పుడు ఈ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ అనేది డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. సో వీటి వల్ల ఏంటంటే మోటిలిటీ తగ్గిపోవడము, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తామంటే స్కాన్స్ చేసినప్పుడు, అల్ట్రాసౌండ్ సింపుల్ స్కాన్ చేసినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ బల్జ్ అయినట్టుగా మనకి తెలిసిపోతుంది. దాన్నే గ్రేడింగ్ ఉంటుంది, వ్యారికోసీల్ గ్రేడింగ్ 1 2 3 4 వరకు ఉంటుంది. సో ఆ గ్రేడింగ్ ఎక్కువ అవుతూ ఉంటే ఆ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ రికవరీ అంటే రివర్స్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడే మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటే మనం చాలా వరకు ఈ ప్రివెన్షన్ అనేది చేయగలుగుతాము. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలు ఏ ఒక్కరిలో కానీ లేదా ఇద్దరిలో కానీ లోపం ఉండొచ్చు. పురుషుల విషయానికి వస్తే వీర్యకణాలు తక్కువగా ఉండటం అనేది ప్రధానమైన కారణంగా ఉంటుంది. వీర్యకణాలు తక్కువగా ఉండడానికి, కణాల్లో కదలికలు తక్కువగా ఉండడానికి జీవనశైలి మొదలుకొని పొగ, మద్యం వరకు చాలా కారణాలే ఉంటాయి. అయితే కొన్నిసార్లు వరిబీజం వంటి సమస్యల వల్ల వీర్యకణాల ఉత్పత్తిలో అవరోధాలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యకు ఒకప్పుడైతే పెద్దగా కోత పెట్టి సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే లాప్రోస్కోపీ వంటి మినిమల్ ఇన్వేసివ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక వరిబీజం సమస్యను ఇవాళ చాలా సులువుగా సరిచేస్తున్నారు. ఫీమేల్కి వచ్చేవరకు బేసికల్గా ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ చేసేది ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్. అంటే ఆ ఓవరీలో ప్రొడ్యూస్ అయిన ఎగ్ అనేది మనకి యూట్రస్కి ట్రావెల్ అవ్వట్లేదు. అంటే ఆ పాత్వేలో, ఆ దారిలో బ్లాక్ ఉందన్నమాట. బ్లాక్ ఉన్నప్పుడు ఎగ్ ట్రావెల్ అవ్వదు. ట్రావెల్ అయినప్పుడు ఈ ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే ఈ బ్లడ్ బ్లాక్ అయితే ఏదైతే ఉందో దాన్ని ట్యూబ్ వేసుకొని వెళ్ళి మనము ఆ ఓపెనింగ్ బెలూన్ వేసి దాన్ని ఓపెన్ చేస్తాం. ఆ పాత్ని క్లియర్ చేస్తాం. చేసినప్పుడు ఏంటంటే ఆ ఎగ్ అనేది ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫెలోపియన్ ట్యూబ్ రీకెనలైజేషన్ అంటాము. సో అలానే వస్తే ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్. సో ఇది నార్మల్గా ఈ పేషెంట్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల, మనం తినే ఫుడ్ హ్యాబిట్సే కానీ, హార్మోనల్ ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల కానీ, తర్వాత ఈ హార్మోన్స్ ఆర్ మెడికేషన్స్ ఎక్కువ వాడడం వల్ల కానీ, సో వీళ్ళలో ఈ ఫీమేల్స్లో యంగ్ ఏజ్లోనే ఈ ఫైబ్రాయిడ్స్ అనేది డెవలప్ అవుతున్నాయి. సర్జరీ చేయొచ్చు కదా అంటే అన్ని
ఫైబ్రాయిడ్స్ అనేది సర్జరీ కాదు. యంగ్ ఫీమేల్స్లో డెఫినెట్లీ దే విల్ నాట్ ప్రిఫర్ సర్జరీ ఆ ఏజ్ గ్రూప్లో. సో ఈ సర్జరీ చేయకుండా మనం ఎంబలైజేషన్ అనేది చేస్తాము. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అండవాహికలు మూసుకుపోయినప్పుడు నెలసరి చిక్కులు పెరుగుతాయి. దీంతో గర్భధారణ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. ఫైబ్రాయిడ్స్ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్ థెరపీల వంటి వాటితో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే బాగా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ విషయంలో మాత్రం పెద్దగా కోతలు పెట్టి మయోమెక్టమీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అయితే లాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో ఇవాళ పెద్దగా కోతలు పెట్టి మయోమెక్టమీ సర్జరీ చేయనవసరం లేకుండానే చిన్నపాటి రంధ్రాల సాయంతో సులువుగా ఫైబ్రాయిడ్స్ని తొలగిస్తున్నారు. ఇక గర్భధారణ జరగడానికి అండవాహికలు పూర్తిగా తెరుచుకొని ఉండడం చాలా అవసరం. అండాశయం నుంచి విడుదలైన అండం, వీర్యకణం ఈ అండవాహికల్లోనే ఫలదీకరణం చెందుతాయి. ఫలదీకరణం చెందిన తర్వాత ఆ పిండం మెల్లగా గర్భాశయంలోకి చేరి అక్కడ కుదురుకుంటుంది. అండవాహికలు రెండింటిలో ఏ చిన్న అవరోధం ఉన్నా ఫలదీకరణం జరగదు. మూసుకుపోయిన ట్యూబుల్ని తెరవడానికి ఒకప్పుడైతే పొట్టపై పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే లాప్రోస్కోపీ వంటి ఆధునిక పరికరాల సాయంతో ఇవాళ కోత లేకుండానే ట్యూబుల్లో బ్లాకుల్ని అడ్వాన్స్ ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ ద్వారా తేలికగా తొలగిస్తున్నారు. సో ఈ పేషెంట్స్లో మనం ఏం చేస్తాం స్కాన్స్ ప్రాబ్లం ఉన్నది అంటే, సో సింపుల్గా అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము, ఎంఆర్ఐ స్కాన్ చేయొచ్చు, అండ్ సిటీ స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఈ స్కాన్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది పేషెంట్కి ప్రాబ్లం ఉన్నది, ఉంటే ఎంతగా ఉంది, ఏంటి అనేది. సో ఆప్షన్స్ ఏంటి? సర్జరీ, హిస్టరెక్టమీ అనేది లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే సర్జరీలోనే మయోమెక్టమీ, అంటే మొత్తం యూట్రస్ తీయకుండా ఆ ఫైబ్రాయిడ్ వరకు తీయడం అనేది మయోమెక్టమీ అంటాము. అది లాప్రోస్కోపీ అయి ఉండొచ్చు, ఓపెన్ సర్జరీ అయి ఉండొచ్చు, తర్వాత రోబోటిక్ సర్జరీ కూడా అయి ఉండొచ్చు. ఇది సర్జికల్ ఆస్పెక్ట్. బట్ ఎండోవాస్కులర్ అంటే ఆపరేషన్ అనేదే లేకుండా చేయాలి అనేది మనకి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. సో దీంట్లో ఏంటంటే మనం సర్జరీ అనేదే ఉండదు పేషెంట్కి. యాంజియోగ్రామ్ ద్వారా పద్ధతి ద్వారా మనము రక్తనాళం ద్వారా వెళ్ళిపోయి ఆ యూట్రస్లో ఆ ఫైబ్రాయిడ్ వరకు ట్యూబ్స్ వేసుకొని వెళ్ళిపోయి మనం మెడిసిన్ అనేది ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ యూట్రస్లో ఉండే ఆ ఫైబ్రాయిడ్కి మాత్రమే బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ చేస్తాము. సో బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేసినప్పుడు ఆ ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయినప్పుడు అది ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోతే ఈ యూట్రస్ అనేది ఫంక్షనింగ్ అనేది బెటర్గా అవుతుంది అండ్ ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోతుంది. సో ఇలా ఏంటంటే మనకి దీని రిజల్ట్స్ అనేది మనకి 2 to 4 వీక్స్లో మనకి దీని రిజల్ట్స్ తెలుస్తాయి. పేషెంట్ బెటర్గా ఫీల్ అవుతారు. సో చేసిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా? సో కాదు, చేసిన వెంటనే కాదు, ఎందుకంటే బాడీ అనేది మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో యూజువల్లీ 6 months టైం పీరియడ్ అనేది ఇవ్వాలి గ్యాప్. సో ఈ ఎంబలైజేషన్ అనేది ప్రొసీజర్ చేసిన తర్వాత 6 months అనేది టైం పీరియడ్ ఇస్తే బాడీ అనేది అడ్జస్ట్ అవుతుంది అప్పటికి. అప్పుడు దెన్ పేషెంట్ ఫ్యామిలీకి ప్లానింగ్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సంతానలేమితో బాధపడుతున్నప్పుడు గర్భధారణ అవకాశాలను పెంచుకునేందుకు ప్రత్యేకించి ఈ రంగంలో శిక్షణ, తర్ఫీదు పొందిన నిపుణుల వద్ద చికిత్స తీసుకోవటం మేలు. దీనివల్ల సంతాన సాఫల్యత అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. సాధారణంగా అండాల విడుదలను ప్రేరేపించేందుకు మందులు ఇస్తారు. ట్యూబుల్లో కొద్దిపాటి తేడాలు ఉన్నా, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలు కనిపిస్తున్నా వాటికి లాప్రోస్కోపీ సర్జరీ విధానంలో సరిచేస్తారు. ఈ చికిత్సలతోనే చాలా వరకు సంతాన సాఫల్యత పెరుగుతుంది. కొద్దిమందిలో అండాలు సక్రమంగా విడుదలవుతుంటాయి, ట్యూబులు కూడా బాగానే ఉంటాయి. సహజ పద్ధతుల్లో గర్భధారణ సాధ్యం కానప్పుడు చివరి పరిష్కారంగా IUI, IVFకి వెళ్ళటం మేలు.